కూర్చోండి. చూడండి సార్, నేను మీతో కూర్చుని మాట్లాడదామని రాలేదు. ఓ ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాను. మీ పలుకుబడిని ఉపయోగించి ఈయన్ని కాపాడడం కోసం ఎన్నో పదవులు ఇప్పిస్తున్నారు. అది మీ పని. ఈయన కూడా ఇప్పించిన పదవుల కోసం మీకెన్నో పనులు చేసి పెడుతున్నారు, హత్యలతో సహా. అది ఈయన పని. ప్రజలిచ్చే అర్జీల్ని బాగా పరిశీలించి చర్య తీసుకోవడం నా పని. మీ పనులు మీరు చేసుకుంటున్నట్టు నా పని నన్ను చేసుకునేవ్వండి. బాగా వినండి, నేను చేస్తున్న పనికి ఎవరైనా అడ్డొస్తే నేను ఊరికే వదిలిపెట్టను. నన్ను కట్టి పరిస్థితి ఈయన మీద ఇచ్చిన అర్జీల్ని గవర్నమెంట్ కి పంపి తప్పకుండా పాపంపేటలో ఈయన ఏ పదవికి రాకుండా చేస్తాను. చూస్తూ ఉండండి. పడిదివే. కట్టి పారేస్తారంగా ఊరుకోడు, కత్తికో కండగా నరికి పారేస్తాడు. ఉండవయ్యా, ఎవడో సచ్చినోడు బండిలో బ్యాగ్ వదిలిసిపోయాడు. వాడిని రానివ్వు. దొరికిన మానవ అవశేషాలు తగలబడిపోయి ఉన్నందువల్ల ముక్కలు ముక్కలుగా నరకబడి ఉండడం వల్ల తల లేని కారణంగాను హత్యకు గురైంది ఎవరో తెలియక కేసును నమోదు చేయడానికి పోలీసులు అయోమయం. కనపడకుండా పోయిన వారి లిస్టులో మృతి చెందిన వారు ఉన్నారా అని పోలీసులు విచారణ. TV9 న్యూస్ కోసం అనంతపురం నుంచి అను. తలనిక్కడ పడేశారో తెలియట్లేదే. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చింతలపూడి సుదర్శనం గారు కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆలయ చైర్మన్ గా మేమే పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు నియమించబడ్డారు. శ్రీ రోలక్స్ బాచి గారు ఇంతకు ముందే అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ గాను, అంతేకాకుండా పాపంపేట మండలాధ్యక్షుడుగాను ఎన్నో పదవులు వహిస్తూ వస్తున్నారన్నది గమనార్హం. ఇలా ఉండగా అనంతపురం జిల్లాలో ఒకరికే ఇన్ని ముఖ్యమైన పదవులు ఇప్పిస్తున్నది ఆ జిల్లాకు చెందిన ప్రముఖ మిల్ ఓనర్ మరియు థియేటర్లు ఇంకా హోటల్ యజమానిగా గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు పొందిన భైరవుడు గారేనన్న భావం అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కనపడుతోంది. దీని గురించి పారిశ్రామికవేత్త అయిన భైరవుడు గారిని అడిగినప్పుడు, విశ్వాసమైన కార్యకర్త, ఇంకా ఎన్నో పదవులు కాచుకునున్నాయి, శ్రమకి ఫలితం దక్కుద్ది, వస్తా. దీన్ని బట్టి మేమే పార్టీకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన భైరవుడు. మన నియోజకవర్గంలో అన్న మనసు పెడితే ఎవరికి ఏ పదవైనా వస్తుంది. చూసావన్నా ఈ అన్యాయాన్ని? అన్న కోసం ఎన్నెన్ని పనులు చేసింటావు, ఏమేం పనులు చేసింటావు. నీకు ఇవ్వాల్సిన పదవులన్నీ ఆ చిల్లరగాడికి ఇస్తుంటే నువ్వేమో చూస్తూ ఊరుకున్నావు. ఏదో ఒకటి చేయాలన్నా. చేస్తాన్రా, ఎలా చేయాలో కూడా డిసైడ్ అయిపోయా. అన్న దగ్గరికి రోలెక్స్ ని చేర్చి నాకు నేనే ఎసరు పెట్టుకున్నట్టు అయిపోయినదే. ఎట్టా చేర్చానో అట్టాగే ఏళ్లతో పీకి పారేసి అనంతపురానికి ఎమ్మెల్యే అవుతానో లేదో నువ్వు సోత్తా ఉండు. నువ్వు ఏడ కూర్చొని ఇటు మాట్లాడుతూ ఉండు. ఈ రోజు ఆడికి గుళ్ళో మాలేంది, మర్యాద లేంది, ఆడు గోళ ఇంకా తట్టుకోలేము. బాజీ దగ్గరికి వచ్చేసినట్టు అట్టాగా ఏం సానే చెప్పు సూరి. చేతిలో పూలమాలలు మాత్రమే కాకుండా జంట చిలకలతో ఉన్నావు. ఏం చేయమంటావు? ఇలాంటి చిల్లర వెధవలే ఈ రోజు అన్ని మండలాల్లో పదవుల్లో ఉన్నారు. వీళ్లకు మర్యాద చేసి చిలక చేతిలో పెడితేనే కదా నోట్లు గాల్లో విసురుతారు. మా బతుకు బండి కూడా నడవాలిగా. భలే వాడివయ్యా నువ్వు. చిలకనిచ్చి పిలకని పట్టుకోబోతావు. అవును, పట్టుకో. బాచి వచ్చేసాడు. రండి రండి. ఏ సావే, నువ్వు మాలేసి వాడి పిలక పట్టుకున్నావు అనుకుంటే వాడు మాలలతో వచ్చేసాడు. అదే కదా. నమస్కారం. నమస్తేనా. ఏం పూజారి గారు, వేసేద్దాం అనుకున్నారా? మాలేసేద్దాం అనుకున్నారా? మాలనైనా సరే మనిషినైనా సరే నా తమ్ముడే వేయాలి. నా తమ్ముడిని ఎవడో వేయలేడు. తమ్ముడు నువ్వు మాలేరా స్వామికి. పూజారి గారు అడ్డంగా దొరికిపోయారు. ఏం పూజారే, లోపలున్న దేవుడి దండని మీరు నాకేస్తే నేనేమిస్తాను? దక్షిణ ఇస్తారు. నేనిప్పుడేసాను,
అయితే నాకివ్వండి. దక్షిణ పూజారి గారు, చేతిలో ఉన్నదంతా వేయండి. దేవుళ్లలో 10 అవతారాలు ఎత్తిన ఒకే దేవుడివి నువ్వే. ఇప్పుడు నేను నీ గుడిలో ఉన్నాను. నా అనంతపూర్ నియోజకవర్గంలో నువ్వు నన్ను గెలిపిస్తే నేను నీకు అక్కడ గుడి కడతాను. అందుకు ఇది నా మొదటి కలెక్షన్. అయ్యో వీడెప్పటికీ బాగుపడ్డు. ఉదయం నుంచి గంట కొట్టి సంపాదించిన డబ్బంతా ఒక్క నిమిషంలో లాగేసుకుని ఇలా అన్యాయం చేస్తున్నాడే. ఏం సామే, అన్యాయం చేస్తున్నాను కదా? హ? అన్యాయం చేస్తే నీ దేవుడు అవతారం అయితే వస్తాడని చెప్పారు. హ? వస్తే ఈ ద్వారంలోంచేగా రావాలి. వస్తాడా? ఏంటి సామే, నీ దేవుడు రాలేదా? సామే, ఇది చిన్న సామే, నన్నేం చేస్తుంది? చిన్న స్వామి కాదు, సింహావతారం. అలా చూడు. చెయ్యి వదలన్నా, వదలమంటున్నానా? ఏమయ్యా, పట్టపగలు గుడి ముందు ఒకరిని పొడవడానికి తరుగుతున్నావు? మామూలుగా మేమే ఎవడో ఒకరిని తరుగుతాం, నీలాంటోడు వచ్చి ఆపుతాడు. ఇక్కడేందయ్యా అంత తల్లకిందులుగా ఉంది? అయినా ఆడు ఏం తప్పు చేశాడయ్యా? అది వాడిని అడుగు. ఇది చూడమ్మా. ఇది తీసుకుంటా. ఏమయ్యా, కత్తి ఎంత? 30 రూపాయలమ్మా. ఏందో అంత ధర చెప్తున్నావు? 15 రూపాయలకి ఇవ్వు. మరి 15 కంటే ఎట్టాగవా? అవును, కత్తి పొదునుగా ఉందా? ఏంది పొదునుగా ఉందా? నీ ఇంటి పొదును కాదు, నా ఇంటి పొదును కాదు, ఊళ్ళో ఉన్న పొదునంతా ఇందులోనే ఉందావా? కావాలంటే నువ్వు నన్ను పొడుస్తుడు, లేదా నేను నిన్ను పొడుస్తా. సరేనా? నీకు మూడిందిరా. నిన్ను పొడిసి పొదునెట్టుందో చూద్దాం. తెలియ చెప్పినా మన్నించన్నా. ఏనా, మా అన్నమ్మని గుర్రమ్మని చూస్తేనే పొడుతా. ఈడేంద్రంటే పోటుగాడ్లా రెచ్చిపోయాడు, పొడుస్తానని రెచ్చిపోయాడు. ఈడ్ని నేను ఊరికే వదిలేస్తానా? ఎవడు రైడా? ఏయ్, నేను చెప్తా. పుట్టుకు గురించి చెప్పనా, గోపల పట్టు గురించి చెప్పనా? ముందు పుట్టు గురించి చెప్పరా. బొప్పరాయ సముద్రం ఊరు, పేరు రాయుడు. మరి గోపల ఏదని చెప్పమంట, ఎన్నని చెప్పమంట? అయినా మొదటి చెప్తాను. ఈయన మావాడు పంచి పైకి ఎత్తి కట్టి రొమ్ము విరిచి అడుగు పెట్టి వీధిలో నడిచొచ్చే అందం చూసి పట్టు ఓణీల పాపలు కూడా 10 నిమిషాలు పడి చూస్తారు. వాణ్ణి చూసేది అమ్మాయిలని తెలిసి కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడ్డం ఆ రాయుడు. ఎందుకంటే వాడికి మగాళ్లు పూజించే పూజార్లైతే పూజించబడే ఆడాళ్లు దేవతలు. అలాంటి దేవతలను ఎవడైనా తప్పుగా చూశాడో ఎరగదీసి కుమ్మేస్తాడు. తప్పుగా చూశాడో దొళ్ళ కొట్టి ధూపం వేస్తాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మా రాయుడికి భయం తెలియదు. ఎవడు పొడవడానికి వచ్చినా పరిగెత్తడు, ఎవడు పరిగెత్తినా పొడవకుండా వదిలిపెట్టడు. ఎందుకంటే వాడు బలంలో సింహం, గుణంలో పులి. ఏం చేస్తుంటాడు?